అవుతారని భ్రమపడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ అన్నారు. పోలీసులు బట్టలోడదీసి నిలబెడతా సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టనని హెచ్చరికలు చేయడం సరికాదన్నారు. వైసీపీ తిరిగి అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. అలాగే చంద్రబాబు 50 సీట్లు వచ్చాయని మురిసిపోవాల్సిన అవసరం లేదన్నారు. జగన్ మీద భయంతోనే టీడీపీకి జనం ఓట్లు వేశారని, చంద్రబాబు మీద ప్రేమతో కాదని అన్నారు. మంగళగిరికి రావడానికి కారణం 3-4 అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మీ ఎమ్మెల్యే మా ఊర్లో ఉన్నాడు, తిరుపతిలో మా ఇంటి పక్కనే మీటింగ్ పెట్టుకో ఉన్నాడు. దేశ పరిస్థితులు బాగా లేవు, దేశ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, ఊహించనంత దారుణంగా ఉంది ఈరోజు దేశం. దేశ ప్రధాని స్థాయి కూడా బాగా పడిపోతూ ఉంది. మొన్న అమెరికా ఆయన విజిట్తో ఆయన స్థాయిని ఆయనే దించుకున్నాడు. భారతీయ జనతా పార్టీ కూడా డైరెక్షన్లెస్గా పోతూ ఉంది. ఎట్టబోతుందో వాళ్ళకే తెలియదు. దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. రాష్ట్ర పరిస్థితులు, పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఏదో చేస్తున్నాడు కానీ కొంచెం పరిపాలన ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. గ్రామాల్లో ఆయన పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. ఎలక్షన్ నాటికి ఈ రోజుకి ఈ 8-9 నెలల్లో బాగా దిగజారిపోయింది మరి ఈ కూటమి పరిస్థితి. ఏది ఎట్లాగైనా కూడా మొట్టమొదట ఎస్సీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకు ఎస్సీల గురించి ఈరోజు మాట్లాడాలనుకున్నాను. అసలు మంగళగిరికి రావడానికి కారణం ఏంటి? పక్కనే తుళ్ళూరు ఉంది. రాజా వెంకటాద్రి నాయుడు అని ఆయన పరిపాలన చేసేవాడు, తుళ్ళూరు నుంచి తిరుపతి దాకా. నేను నిన్ననే విన్నాను, రాజశేఖర్ రెడ్డి కొడుకు ఆయన ఒకటి అన్నాడు, బట్టలు ఇప్పదీసి కొడతాను అన్నాడు. భాష తెలిసినట్లేదు రాజశేఖర రెడ్డి కొడుక్కి. అలానా మాట్లాడేది? బట్టలేం తీసి పోలీసు వాళ్ళని కొట్టేదేది? సప్త సముద్రాలు పోయినా కూడా తీసుకొచ్చి కొడతానన్నాడు. ఇది తప్పు. భాష జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మాట్లాడు, నేను కాదని విమర్శించు రాష్ట్ర ప్రభుత్వాన్ని. పోలీసుల్ని ఆ విధంగా అంటే ఏమన్నా బాగుంటుందా? తప్పది. పోలీసుల్ని ఆ విధంగా బట్టలిప్పదీసి కొడతాననే మాట వద్దు. జాగ్రత్తగా భాషని నువ్వు జాగ్రత్తగా వాడాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఆయన భ్రమపడుతున్నాడు. రాజశేఖర రెడ్డి కుమారుడు ఆయన గెలవడానికి కారణం వాళ్ళ నాయన మధ్యలో ఒక్కసారి సడన్గా చచ్చిపోతే ఆ సానుభూతితో ఆయన కూడా పాదయాత్ర చేసినందువల్ల ఆయన అడిగిన ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు. మరి చంద్రబాబు నాయుడు గెలిచాడు, ఈ 150 సీట్లు పైన వచ్చినాయని చంద్రబాబు మురిసిపోవచ్చు. నేను చెప్తున్నాను, జగన్ను చూసి భయపడి చంద్రబాబుకు ఓట్లు వేశారే కానీ మరి చంద్రబాబు నాయుడిని ప్రేమతో వేసిన ఓట్లు కాదు. ఆయనకు ప్రేమతో వేసిన ఓట్లు కాదు, జగన్ను చూసి భయపడి ఓట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి అని ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా వైసీపీ పార్టీ అనేది మళ్ళా తిరిగి వస్తుందన్న మాట నమ్మకమే నాకు లేదు. 0-0 రాలేడు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99.